నాన్న, మా మామయ్య అత్తమ్మ ఇంటికి వచ్చారంట. మీరు కాస్త త్వరగా నడిస్తే మనము తొందరగా ఇంటికి చేరుకుంటాం. వాళ్ళు ఉదయాన్నే వచ్చారంట. తిన్నారో లేదో తెలీదు. మనం వెళ్తే ఈ మటన్ సిరివల్లికిస్తే కూర వండుతుంది. అప్పుడు వాళ్ళు భోజనం చేస్తారు. కాస్త త్వరగా నడువు నాన్న. అరే, మీ మామ అత్తమ్మ వచ్చారని ఇప్పుడు నేను పరిగెత్తుకుంటూ రావాలారా? ఆగలేవు, నడుస్తున్నాను కదా. పరిగెత్తుకుంటూ రావాలి అన్నట్లు మాట్లాడుతున్నావు. ఇప్పుడు వాళ్ళు వస్తే ఏంటి? ఇంట్లో ఏదో ఒక కూర ఉంటుంది కదా, వాళ్ళు భోజనం చేయరా? ఈ మటన్ తోనే భోజనం చేయాలా? అరే అలా కాదు నాన్న, వాళ్ళు ఉదయాన్నే వచ్చారంట. ఉదయాన్నే ఫోన్ చేసి చెప్పింది సిరివల్లి రాంగా మటన్ తీసుకురమ్మని. మనం త్వరగా వెళ్తే కాస్త సంతోషంగా భోజనం చేస్తారు కదా మటన్ తోని అని అలా మాట్లాడాను నాన్న. అబ్బో, మటన్ అయితేనే తింటారా మీ అత్త మామ? పచ్చడితో తినరా? మటన్లు చికెన్లు అయితేనే తింటారట. అంతే లేరా? వాళ్ళ ఇంటికాడ ఏదైనా దొరుకుతుందా ఏంటి ఇలాంటి మటన్లు చికెన్లు? వాళ్ళు ఇలాంటి మటన్ ఒక పూట కొనుక్కోవాలి అంటే వాళ్ళు 2 రోజులు కూలి పనికి వెళ్తే తప్ప మటన్ ని కొనుక్కోలేరు. అలాంటి పరిస్థితి వాళ్ళది. ఏదో తిండి కాశపడి బిడ్డ తొంపు పెట్టుకొని తినడానికి వచ్చినట్లున్నారులే. సరే పద, మటన్ తోనే తింటారేమో మీ అత్త మామ. ఏంటి నాన్న అలా మాట్లాడకూడదు. మనం ఒక మనిషిని అలా తీసి పారేసినట్లుగా మాట్లాడకూడదు. వాళ్ళకు డబ్బులు లేకపోవచ్చు కానీ మనిషిని ఎలా గౌరవించాలో వాళ్ళకి తెలుసు నాన్న. వాళ్ళు తిండికే వచ్చారని మీరెందుకలా వాళ్ళని అవమానపరిచినట్లు మాట్లాడతారు? నా ముందు అంటే అన్నారు కానీ సిరివల్లి ముందు అనకండి. తను చాలా బాధపడుతుంది. సర్లే కానీ ఇక నడుద్దాం పదండి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వాళ్ళు తిండికి గతి లేనోళ్ళు కాబట్టే ఇలా 2 రోజులకు ఒకసారి మన ఇంటికి వస్తున్నారు. మటనో చికెనో కుక్కకేసినట్లుగా దొరుకుతుంది అని. లేదంటే ఎందుకు వస్తారు? వాళ్ళు ఏమైనా ఇప్పుడు కొత్తగా వస్తున్నారా? పెళ్ళై 10 రోజులు అవుతుంది. 10 రోజుల నుండి ఏ 10 సార్లు వచ్చారో, ఏ 20 సార్లు వచ్చారు. వాళ్ళకు తినడానికి కాకపోతే ఇంకెందుకు వచ్చి ఉంటారా? వాళ్ళు తన బిడ్డని చూసి వెళ్ళడానికైతే చూసి వెళ్ళేవారు, పలకరించి వెళ్ళేవారు. వాళ్ళు తిండికి వచ్చారు కాబట్టే వాళ్ళ బిడ్డకు చెప్పి, సిరివల్లికి చెప్పి నీకు మటన్ తెమ్మని చెప్పించారు. అలా మాట్లాడకూడదని ఎన్నిసార్లు చెప్పాను నాన్న. నీకు అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా కానీ మీరైతే ఇద్దరు మారరు. సరే కాని పద. మా అమ్మ నాన్న ఎప్పుడు వచ్చినా కూడా కాస్త భోజనమైనా తినేసి వెళ్ళేవారు. ఇప్పుడు ఏం తినకుండా ఇలా ఎందుకు వెళ్ళారు? నాకైతే అర్థం కావట్లేదు. మా అత్తయ్య గారు ఏమైనా అనుంటారా? అందుకనే తినలేదా? అలానే అయి ఉంటుంది కావచ్చు. సిరివల్లి తల్లిదండ్రులనైతే కట్నం విషయం అడిగాను. నా కొడుకు కూడా తెలియకుండా చూసుకోమని చెప్పాను. వాళ్ళేం చెప్పరులే. వాళ్ళు ఒకవేళ నా కొడుక్కి కట్నం అడుగుతున్నానని చెప్తే వాళ్ళ తోలు తీయను. వాళ్ళకి నా భయం ఉందిలే. అమ్మా సిరివల్లి, అమ్మా సిరివల్లి. ఏయ్, ఎవరు నువ్వు? మా ఇంట్లోకి వచ్చి సిరివల్లి సిరివల్లి అని పిలుస్తున్నావు? ఏం కావాలి నీకు? ఈ ఊర్లో నేను ఎప్పుడు చూడలేదే. ఎక్కడి నుండి వచ్చావు నువ్వు? అమ్మగారు, అది ఈ ఊర్లో సిరివల్లి అమ్మగారు వాళ్ళ ఇంట్లో పని ఉందని చెప్పారంటండి. అందుకని నేను వెతుక్కుంటూ వచ్చాను. ఇంట్లో పనికి కావాలి పని మనుషులని చెప్పారంట కదండి. నేను ఈ ఇంట్లో పని చేయడానికి వచ్చాను. సిరివల్లేమో ఈ ఇంటికి ఓనర్ కాదు, అర్థమైందా? ఈ ఇంటికి ఓనర్ను నేనే. సిరివల్లి కూడా నీలాంటి పని మనిషిదే అనుకో. అవునా అండి, నాకు తెలియదండి. పక్కింటి పంకజమ్మ ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో కొద్ది రోజులు పని చేశాను. తర్వాత నేను మా ఊరికి వెళ్ళిపోయానండి. ఇలా పని ఉంది అని చెప్తే నేను మళ్ళీ మా ఊరు నుండి ఇక్కడికి వచ్చానండి. సర్లే కానీ లోపల సిరివల్లి ఉంటుంది, తనని అడిగిపో, ఏం పని చేయాలో చెప్తుంది. ఇంకొకసారి ఇక్కడ ఎదురుగా మనిషి కనిపిస్తున్నప్పుడు అమ్మగారు, సిరివల్లి అమ్మగారు అని పిలిచావనుకో, తోలు తీస్తానేమనుకుంటున్నావో? నా గురించి ఇంకా నీకు తెలీదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ ఇంట్లో పని చెయ్యాలి, అర్థమవుతుందా? అలాగే అమ్మగారు, నన్ను క్షమించండి. నాకు తెలియక అలా మాట్లాడాను. సర్లే, ఇక నువ్వు వెళ్ళు.
కట్నం గురించి వీడితో మాట్లాడాలా లేదా? వాళ్ళిప్పుడు ఇంటికి వచ్చారని అంటున్నాడు కదా! ఈ టైంలోనే వాళ్ళని అడగాలా? లేదంటే వీడికి ఒక మాట చెప్పి అడగాలా? ఏమీ అర్థం కావట్లేదు. వీడినైతే ఒక మాట అడిగి చూద్దాము. వీడెలా మాట్లాడతాడో. నాన్న, సిరివల్లి మీకేమైనా ఫోన్ చేసిందా? నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. లేదురా, నాకు ఫోన్ చేస్తే నీకు చెప్పనా? నాకు కూడా ఫోన్ చేయలేదురా. అవునా? ఏదో పనిలో ఉన్నట్లుందిలే. ఓరే సురేషు, ఇంతకీ మీ అత్త మామ కట్నం ఎప్పుడు ఇస్తారంటారా? వాళ్ళు ఒప్పుకున్న డబ్బులు ఎప్పుడు ఇస్తారంట? అడగమంటావా ఒక మాట? అబ్బా, ఏంటి నాన్న మీరు? వాళ్ళే బ్రతకడానికి చాలా కష్టంగా ఉందంటే మళ్ళీ కట్నం గురించి అడుగుతానంటారేంటి? మనకేమైనా ఆస్తి తక్కువ ఉందా చెప్పండి? వాళ్ళకు ఏమీ డబ్బులు లేవు కదా, వాళ్ళని అడిగి ఇబ్బంది పెట్టడం ఎందుకు? అయినా కానీ నేను కట్నం లేకుండానే కదా సిరివల్లిని పెళ్లి చేసుకున్నాను. మళ్ళీ కట్నం గురించి మాట్లాడతారేంటి మీరు? ఏంట్రా సురేష్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కట్నం లేకుండా ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? నీకు నచ్చి పిల్ల నచ్చింది కాబట్టి నువ్వు కట్నం లేకుండా చేసుకున్నావు. మేం కట్నం అడుగుతామని నీతో చెప్పామా లేదా? నువ్వు కూడా అప్పుడు ఒప్పుకున్నావు. ఇప్పుడేంట్రా మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావు? ఏది ఏమైనా సరే కట్నం ఇవ్వకుండా మాత్రము మేమైతే ఊరుకోము, చెప్తున్నాను. మీ అత్త మామని గట్టిగా అడుగుతాం మేము. ఏమో నాన్న, మీ ఇష్టం. నీకు అమ్మకి ఎంత చెప్పినా కూడా ఈ కట్నం విషయంలో మీరు తల దూర్చకని చెప్పినా కూడా మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడుతున్నారు. మీకేం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి, నన్ను మాత్రం ఇబ్బంది పెట్టకండి. కట్నం అడిగి కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. వాళ్ళు ఇబ్బంది పడితే సిరివల్లి బాధపడుతుంది. సిరివల్లి బాధపడితే నేను చూడలేను నాన్న. చూడకురా, చూడకుండా కళ్ళు మూసుకో. కట్నం అడగకుండా ఎవడైనా పెళ్లి చేసుకుంటాడంట. రూపాయి కట్నం లేకుండా సిరివల్లిని పెళ్లి చేసుకున్నావు. ఎంతో కొంత కట్నం ఇస్తానని చెప్పాను కదా, మరి ఇస్తానన్న కట్నం కూడా అడగద్దంటావేంటి నువ్వు? అబ్బా నాన్న, వాళ్ళ దగ్గరే డబ్బులు లేవు. మీరు అడిగినంత మాత్రాన వాళ్ళని ఎక్కడి నుండి తీసుకొస్తారు చెప్పండి? పదే పదే కట్నం కట్నం అని విసిగిస్తున్నారు. వాళ్ళు ఎక్కడి నుండైనా తీసుకురానిరా, మనకేం అవసరం? మనకి ఇస్తానన్న డబ్బులు ఇవ్వాలి అంతే. నువ్వేంట్రా మీ అత్త మామకే సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నావు? మీ అక్కకి చెల్లెకి మేమిద్దరం కట్నము ఇవ్వకుండానే పెళ్లి చేశామా? కట్నం ఇవ్వకుండానే మీ అక్క చెల్లెలిద్దరికి పెళ్లిళ్ళు అయ్యాయా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? వాళ్ళు ఇస్తానన్న డబ్బులే కదా మేము అడుగుతున్నాము. ఇంకెక్కువ ఏమైనా ఇవ్వమని అడుగుతున్నామా ఏంటి? ఏమో నాన్న, మీకు ఎంత చెప్పినా కూడా అర్థం కావట్లేదు. నన్ను మాత్రం ఏం అడగకండి, నన్ను విసిగించకండి. మళ్ళీ మా అత్త మామ బాధపడేలా కూడా మాట్లాడకండి నాన్న. వాళ్ళు ఇస్తానన్నారు కదా, ఇస్తారులే, అప్పు చేసైనా ఇస్తారు. కానీ మీరు మాత్రం వాళ్ళని ఇబ్బంది పెట్టేలా మాట్లాడి వాళ్ళ మనసును బాధ పెట్టకండి. అసలు నీ కంటికి నేను మీ అమ్మ ఎలా కనిపిస్తున్నాం రా? మేము ఇస్తానన్న డబ్బులే కదా మేము అడుగుతున్నాము. అంతకంటే ఎక్కువ ఏమైనా ఇవ్వమని అడుగుతున్నామా? ఎప్పుడు కూడా నువ్వు మమ్మల్ని తప్పు పట్టినట్టు మాట్లాడతావు. మీ అత్త మామకి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడతావు. మేమేమైనా ఎక్కువ డబ్బులు ఇవ్వమని అడుగుతున్నామా ఏంటి? వాళ్ళు ఒప్పుకున్న డబ్బులే కదా ఇవ్వమని అడుగుతున్నాము. దానికే పదే పదే వాళ్ళని ఇబ్బంది పెట్టకు, వాళ్ళ మనసును బాధ పెట్టకు అని మాట్లాడుతున్నావు. అసలు ఎలా కనిపిస్తున్నాం రా నీకు మేము?